దేవుడు అనుదినం తన వాత్సల్యత చూపిస్తున్నాడు. ఆయనను గొప్ప చేస్తున్నాం, ఆయనను ఘనపరుస్తున్నాం. కేవలం ఆయన వాత్సల్యతను బట్టే ప్రతిరోజు దినదినము ఆయన వాత్సల్యతలోనే ఆయన పాదాల దగ్గర మనం నేర్చుకోవడానికి ఆయన ఎంతగానో సహాయం చేస్తున్నారు. పాల్గొంటున్న మీ అందరికీ, కంటిన్యూషన్గా పాల్గొంటూ నేర్చుకుంటున్న మీ అందరికీ కూడా ప్రభుపేరిట వందనాలు చెల్లిస్తున్నాం. మరి రెస్పెక్టెడ్ బ్రదర్ సహోదరులు డాక్టర్ గారిని బట్టి, వారి ఫ్యామిలీని బట్టి కూడా మేము దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. ప్రైజ్ డాక్టర్ గారు, అలాగే మిగిలిన దైవజనులందరికీ కూడా వందనాలండి. మనము సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఉన్నాం. మనము వచనం వెంట వచనము ప్రతి వచనాన్ని లోతుగా ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రారంభ ప్రార్థనలో ప్రభుచరణన్న చేసిన ప్రార్థన నన్ను ఎంతగానో ఆలోచింపజేస్తూ ఉంది. అది చాలా హృదయ భారంతో నిండిన ప్రార్థన అని నేను అంగీకరిస్తున్నాను. నిజంగా నేను కూడా ఆ ప్రార్థన వింటున్నప్పుడు తెలియకుండానే నా కళ్ళు చెమగిల్లిపోయాయి. నిజంగా దేవునికి స్తోత్రం. అవును, వినేవరకే కాదు కానీ దాని ప్రకారం ప్రవర్తించే విషయంలో ఎక్కడొక దగ్గర బలహీనమవుతున్నాం అనే విషయాన్ని నేను గమనిస్తూ ఉన్నానండి. కాబట్టి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మనము ఆ పరిస్థితుల్లో తప్పకుండా జయించడానికి మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం, మనము 8 వచనాలు చూసాం. 9వ వచనం, ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. చాలాసార్లు మనకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును, అది వాని వ్యక్తిగతం. కానీ యెహోవా వాని నడతను స్థిరపరచును, ఇది దేవుని చిత్తం. చాలాసార్లు మీరు ఒక మాట, నేను సామెతల గ్రంథంలో చాలాసార్లు మాట్లాడిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హ్యూమన్ పార్ట్, గాడ్స్ పార్ట్. దెర్ ఆర్ టూ పార్ట్స్, టూ వేస్. దెర్ ఇస్ మచ్ డిఫరెన్స్. రెండిటికి చాలా వ్యత్యాసం ఉందండి. మనిషి ఏం చేయగలడు అంటే హృదయంలో యోచించుకుంటాడు. దేవుడు ఏం చేయగలడు అంటే వాడు ఎంతో యోచించుకున్నా, ఎంత ఆలోచించుకున్నా దేవుడి చిత్తానికి లోబడ్డప్పుడు దేవుడు వాని నడతను స్థిరపరుస్తాడు. మీరు గమనిస్తున్నారో లేదో, మన 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో ఈ ఆలోచనలు, యోచనల గురించి చూస్తూనే వచ్చాం. చాలా మంది చాలా ఆలోచనలు చేస్తారు, చాలా మంది చాలా యోచనలు చేస్తారు. ఒకవేళ మీరు అనొచ్చు, బ్రదర్ పాస్టర్ గారు యోచనలే తప్ప. నేను తప్పంటలేనండి, తప్పేం కాదండి. బుర్రకో బుద్ధి ఉంటుందండి. అది మనిషికో ఆలోచన వస్తూనే ఉంటుందండి. మంచి వస్తాయి, చెడ్డ వస్తాయి, ఈవిల్ థాట్స్, గుడ్ థాట్స్, గాడ్లీ థాట్స్. బాగా నేను ఒక మాట చెప్పున్నా, బాగా బాగా ప్రేయర్ చేస్తున్నారు, బాగా ఆత్మీయంగా ఉంటున్నారు, బాగా విశ్వాసంలో ఉంటున్నారు కాబట్టి మంచి థాట్స్ వస్తాయి అంటారా? మోసం అండి అది. అందరికీ ఈవిల్ థాట్స్ వస్తాయి. వీళ్ళు మంచిగా బయటికి కనబడడానికి చాలా భక్తి పరులుగా ఉన్నారు, వీళ్ళు యోచించేవన్నీ భక్తి సంబంధమైన అంటామా? లేదండి, లేదండి. ఒక మంచి భక్తిపరుడు, చాలా ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తిగా ప్రవర్తించే వ్యక్తి, చాలా అద్భుతమైన వర్తమానాలు కూడా మాట్లాడగలిగిన వాడు, స్టేజ్ మీద అలాంటి హుందాతనాన్ని ఆయన చూపించాడు, ప్రదర్శించాడు. కిందికి వచ్చి ఆయన బుద్ధి ఏం చూపించాడంటే ఆయన లక్ష్యమంతా డబ్బు మీదనే ఉన్నదని చూపించాడు. ఇంత మంచి వర్తమానం చెప్పినా కదా, మరి డబ్బులు ఎందుకు ఏరా అన్నాడు ఆయన. అయిపోయిందండి, ఇట్స్ క్లోజ్, ఇట్స్ క్లోజ్. ఇంత మంచి మర్మాన్ని మీరు పొందుకున్నందుకు, మిస్టరీని మేము బోధిస్తూ మీరు పొందుకున్నందుకు మీరు నాకు పే చేయాలి అన్నాడు ఆయన. నీకెందుకు చేస్తామా? దేవునికి చేస్తాం. ఆయన ఉచితంగా ఇచ్చింది ఉచితంగా పొందుకున్నది ఉచితంగా ఏమని దేవుడు చెప్పలేదా? ప్రేరేపించబడాలి. ఇప్పుడు నేను అడిగితే కాదండి, మీరు ప్రేరేపించబడితే నాకు ఇవ్వాలి. దేవుడు ప్రేరేపిస్తే ఇవ్వాలి తప్ప నోరు తెరిచి అడిగి పొందుకునేది కాదు కదా. కాబట్టి ఎవరిలో ఏ యోచనలు ఉంటాయో మనకు తెలియదండి. ప్రతి ఒక్కరి యోచన కరెక్ట్ కాదు. మనుషులు పలు రకాలుగా యోచించే మనస్తత్వం కలిగిన వారు. అయితే ఈ వాక్యం ఏం చెప్తుంది అని అంటే,
నీ యోచనలు ఎలాగైనా ఉండని కానీ దేవుడు నీ నడతను స్థిరపరుస్తాడన్న మాట నువ్వు మర్చిపోవద్దు. అందుకే ఫైనల్ గా మళ్ళీ ఎక్కడికి రావాలి? సామెతల గ్రంథం 3:6 చదువుతాం కదా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. అద్భుతమైన మాట అండి. ఏమండి? సామెతలు 3:6 అద్భుతమైన మాట కదా. ఆయన ఆయన నీ త్రోవలను సరళం చేయాలి. అందుకే 37వ కీర్తన 23వ వచనంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే, 37వ కీర్తన 23వ వచనం, Psalms 37:23, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అన్నాడు. కాబట్టి తల్లిదండ్రులకు నేను ఒక చిన్న మనవి, మా పిల్లల్ని మేము సరి చేస్తాం, మా పిల్లల్ని మేము సరి చేస్తున్నాం అని మీరు భ్రమపడకండి. దేవుడే ప్రతి ఒక్కరి నడత సరి చేస్తాడు. అద్భుతమైన మాట అండి. 37వ కీర్తన 23లో మనం చదివింది, స్థిరపరుస్తాడు, స్థిరపరుస్తాడు. పిల్లలు కూడా మన ముందు ఒక రీతిగా, మన వెనకాల ఒక రీతిగా ప్రవర్తించే అవకాశం ఎక్కువే, కానీ దేవుడు స్థిరపరుస్తాడు. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే దేవునికి తమ పిల్లల్ని అప్పగించడం. దేవా, మా పిల్లల నడతను స్థిరపరచండి. మనకు తెలుసండి, ఒకవేళ పిల్లల్ని బట్టి ఏదైనా జరిగితే ఖచ్చితంగా తల్లిదండ్రులనే నిందిస్తారు. ఫలానా వాళ్ళ పిల్లల వల్లనే, ఫలానా వాళ్ళ తల్లిదండ్రులు, ఫలానా వాళ్ళ పిల్లలు అని చెప్పేసి ఖచ్చితంగా నిందించే అవకాశం ఎక్కువే. అందుకే అంతే మాత్రమే కాదు, బైబిల్ చెప్పే ఇంకొక అద్భుతమైన ఆలోచన ఏంటి అంటే, ఇది విచిత్రంగా ఉంటుంది. రోమపత్రిక 2:24లో, Romans 2:24, మిమ్మును బట్టియే నా నామం అన్ని జనుల మధ్యలో అవమానపరచబడుతుంది అన్నాడు దేవుడు. కాబట్టి కేవలం మన నడతలను బట్టి మన పేరు మాత్రమే కాదు, ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు మాత్రమే కాదు, రక్తం పెట్టుకున్న దేవుని పేరు కూడా అవమానపరచబడుతుంది. అందుకని నేను 2 చేతులు జోడించి చెప్పే విషయం ఏంటంటే, మిమ్మల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడకున్నా పర్వాలేదు, కానీ అవమానపరచబడేటట్టుగా జీవించొద్దు. అయితే ఏమైనా ఎగ్జెప్షన్ ఉందా? దెర్ ఇస్ నో ఎగ్జెప్షన్ అండ్ ఆప్షన్. సింపుల్, ఒకటే ఒక విషయం ఉంది, మన ద్వారా దేవునికి మహిమ మాత్రమే రావాలి. కొరింథీ మొదటి పత్రిక 10:31 వచనంలో, మీరు భోజనం చేసినను, పానం చేసినను, మరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి అన్న దేవుని మాటలు మీ ఆలోచనకు తీసుకొస్తున్నాను నేను. కాబట్టి దేవుడే మన నడతలు స్థిరపరచాలి, దేవుడే మన జీవితాలు స్థిరపరచాలి. నీ స్వంత కృషిని బట్టి కానీ, నీ సొంత జ్ఞానాన్ని బట్టి కానీ, నీ స్వంత ప్రయత్నాలను బట్టి కానీ మన జీవితాలు స్థిరపరచబడవు. దేవుడే స్థిరపరుస్తాడు. ఆయన వాక్యం ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయనతో గడిపే సన్నిహిత సహవాసం ద్వారా, ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో గడిపే ఆ క్వాలిటీ టైం, అన్యోన్యమైన సహవాసం, దాని ద్వారా మన నడతలు సరిచేయబడతాయి. మన నడతలు సరిచేయబడతాయి. వీ హ్యావ్ టు స్పెండ్ ద లాట్ ఆఫ్ టైం విత్ గాడ్. ఎక్కువ సమయము దేవునితో గడపడం. ఈ 24 గంటలు నీ మనసులో, నీ మస్తిష్కంలో దేవుని యొక్క అవగాహన, ఆలోచన ఉండడం. చాలాసార్లు క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుడే లేడు అన్నట్టుగా బ్రతికే బ్రతుకు నుంచి విడిపించబడడం. ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన సమస్తాన్ని గమనిస్తున్నాడు అన్న అవగాహనతో బ్రతకడం. వారి జీవితాలను ఆయన స్థిరపరిచేవాడు. అందుకే మీరు గమనించారా, యెహోషువకు దేవుడు చెప్పిన మాట, మోషే తర్వాత యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. మోషే తర్వాత లైమ్ లైట్ లోనికి, సీరియల్లోనికి యెహోషువ వచ్చాడు. నిజంగా యెహోషువ వారసుడు కాదండి. యెహోషువ ఇజ్రాయెల్లో నడిపించబడిన ప్రజల్లో ఒకడు. యెహోషువ ఎన్నిక కూడా చాలా విచిత్రం. యెహోషువను ఏదో మోషేను పిలిచినట్టుగా దేవుడేమి హంగు ఆర్భాటాలతో పిలిచినట్టుగా కనబడదు. ఏదో ప్రత్యేకత, మోషే పెద్ద విషయం అన్నట్టు కనబడదు. కానీ మీరు గమనిస్తే మోషే పాత్ర చాలా గొప్పది బైబిల్, యెహోషువ పాత్ర చాలా గొప్పది బైబిల్లో. యెహోషువ భయపడుతున్న సమయంలో, బెదిరిపడుతున్న సమయంలో, ఓరి నాయన ఇంతమందిని నేనేటి నడిపించాలి అన్నట్టుగా ఆలోచిస్తున్న సమయంలో, యెహోషువ గ్రంథం ప్రారంభం ఏమని ఉంటుంది తెలుసా? 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, యెహోషువ మృతి పొందిన తరువాత ఆటోమేటిక్ గా దేవుడు మోషే మృతి పొందిన తర్వాత దేవుడు ఆటోమేటిక్ గా యెహోషువతో మాట్లాడడం ప్రారంభించాడు.
పెద్ద ఎన్కౌంటర్ జరిగినట్టుగా లేదు. మీరు చూస్తున్నారా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకి ఇలాగ సెలవిచ్చాను, దర్శించి పొదలో ఏమండి పొదగాలుతున్నది, కాలలేదు, లేదా అగ్ని మండుతున్నది, ఇట్లాంటి అనుభవాలు, సంఘటనలు, సంభవాలు ఏమీ లేవు తెలుసా అండి. ఆర్డినరీ ఎన్కౌంటర్. యవనస్తుడండి. కాబట్టి యెహోషువను దేవుడు బలపరుస్తూ చాలా మాటలు చెప్పాడు. మీరు తర్వాత చదువుకోవచ్చు. నేను డైరెక్ట్ 8వ వచనానికి వస్తున్నాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రమును దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు అన్నాడు. ఒక వ్యక్తి నడత స్థిరపరచబడాలంటే, ఒక వ్యక్తి చక్కగా ప్రవర్తించాలంటే, ఒక వ్యక్తి జాగ్రత్తగా జీవించాలి అంటే దేవుడి వాక్యం ఎంత ప్రాముఖ్యము కదండి. యవనస్తులకు తెలియదా? 119వ కీర్తన 9వ వచనం చెప్తారా ఎవరైనా? కంఠస్థంగా చెప్తారా? 119 సామ్స్ 119. యవనస్తులు దేని చేత వారి యొక్క నడతను చక్కపరచుకున్నారు? దేవుని వాక్యమును బట్టి. సగం డయానా చెప్పింది, మిగిలిన సగం ఎవరండి? యవనస్తులు చెప్పండి. దేవుని వాక్యము జాగ్రత్తగా. సరే సూచన చెప్పండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. జాగ్రత్త అనే పదం విడిచిపెట్టొద్దు. వాక్యాన్ని చూసే విధానం వేరు, వాక్యాన్ని పరిశీలనగా చూసే విధానం వేరు, వాక్యాన్ని జాగ్రత్తగా చూసే విధానం వేరు. ఎవరైతే వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తమ నడతను శుద్ధి చేసుకోగలిగిన విధానం గురించి మాట్లాడుతున్నాడు. అందరూ చూసుకోలేరు, అందరి వల్ల కాదు. ఎవరైతే వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకొని, వాక్యానికి జాగ్రత్తగా చూసుకోవడం అంటే అంత ప్రాధాన్యత ఇవ్వడం, వాళ్ళ లైఫ్లో అంత ఆలోచన ఇవ్వడం. నేనేమంటానంటే, మీరు సింపుల్గా చూడండి, హ్యూమన్ సైకాలజీ ఎలాగుంటుందంటే, ఒక విషయాన్ని ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటే, ఒక విషయాన్ని పదే చదువుతుంటే, ఒక విషయాన్ని పదే నేర్చుకుంటే, ఒక విషయాన్ని ఎప్పుడు కూడా వాళ్ళ మనసులో ఎప్పుడు అదే ఆలోచన ఉంటే గనక ఆటోమేటిక్గా వాళ్ళు చేసే యోచనలు కూడా దాని ప్రకారం ఉంటాయి. ఏదైతే నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, నువ్వు ఆలోచించే విధానం అదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అక్కడి నుంచి నువ్వు యోచించే విధానం కూడా అలాగే ఉంటుంది. ప్రొఫెషన్ కూడా అంతే. ఒకటి పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒక ప్రొఫెషన్లో బాగా ఎంగేజ్ అయిపోయి ఆ ప్రొఫెషన్ మీద ఎక్కువ ఆలోచన ఉంటే వాళ్ళ యోచనలు కూడా వాటిని బట్టే ఉంటాయి. అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సేమ్ లైక్ దట్. అలాగే దేవుని వాక్యం నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, హోలీ స్పిరిట్ గాడ్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నేను నడత ఎలా సరి చేయబడాలండి అంటే, దేవుడే నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి నీ నడతను సరి చేయాలి. 11వ వచనం చదవండి అమ్మా ఎవరైనా. వర్స్ 11. నీ ఎదుట నేను పాపం చేయకుండా, చాలా స్పష్టంగా ఉంది. నీ ఎదుట నేను పాపం చేయకుండాట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఇంకేం లేదు నా హృదయంలో. అందుకే చాలాసార్లు చెప్తాను, దేర్ ఇస్ నో స్పేస్. బిగ్ స్పేస్ లేదు, లార్జ్ స్పేస్ లేదు నీ హృదయంలో. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మన హృదయం డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అనుకుంటున్నారు. ఒక రూమ్లో అపవాదిని పెడదాం, ఒక రూమ్లో దేవుని పెడదాం, ఒక రూమ్లో ప్రొఫెషన్ పెడదాం, ఒక రూమ్లో వాళ్ళని పెడదాం, ఒక రూమ్లో వీళ్ళని పెడదాం అని అనుకొని రూములుగా విభజిస్తూ ఉన్నారు. ఒకటే రూమ్ ఉంది నీ హృదయంలో, ఒక్కరికే స్పేస్ ఉంది నీ హృదయంలో. ఆ ఒక్కరెవరు అనేది ఇంపార్టెంట్. ప్రకటన 3:20 ప్రకారం హృదయం అనేది తలుపునద్ద ఆయన బయట ఉండి తట్టుచున్నాడు. అంటే హృదయంలో ఎవరో ఉన్నారు లోపల. ప్రకటన 3:20 నీకు అర్థమైందా? దాన్ని అర్థం చేసుకుంటున్నావా? చాలాసార్లు హృదయం అనేది తలుపునద్ద అని పాట పాడుతున్నావు కదా, అసలు ఆ పాట అర్థం తెలుసా? లేకుంటే ఆ వాక్యం యొక్క మర్మం నీకు తెలుసా?
ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని ఎడల. ఇప్పుడు బయట నుండి తలుపు ఎప్పుడు తడతారండి? లోపల ఎవరో ఉండి తలుపు పెట్టుకుంటే కదా. దేవుడు బయట నుండి తలుపు తట్టుచున్నాడంటే లోపల ఉండవలసిన వాడు లోపల కాకుండా బయట ఉన్నాడు ఎందుకు? సరే, ఆయన బయట ఉంటే మరి లోపల ఉన్నాడు ఎవడు? చాలా మంది హృదయ తలుపులు మూసేశారు దేవునికి. చర్చికి వచ్చేటోళ్ళే, ప్రార్థన చేసేటోళ్ళే, ఆత్మీయంగా ఉన్నాం అనుకుంటోళ్ళే, వాక్యం చదివేటోళ్ళే హృదయాలు మూసేశారు. నో స్పేస్ ఫర్ గాడ్. అది ఆత్మీయత కాదు ప్రియులరా, అది భక్తి కాదు. భ్రమలో నుంచి బయటకు వద్దాం. ఆయన తలుపు తడుతున్నాను, నేను కుమార్తె, నేను బయట ఉన్నాను, కుమారుడా నేను బయట ఉన్నాను, ప్లీజ్ ఓపెన్ ద డోర్ ఫర్ మీ, నా కోసం మీరు తలుపులు తెరుస్తారా అని ఆహ్వానిస్తున్నాడు, తట్టుచున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడు. అంటే నువ్వు దేవుడి స్వరం వినలేనంత మత్తుగా ఉన్నావా? వినబడట్లేదా ఆయన స్వరం? వినబడట్లేదా ఆయన కడబూర ధ్వని? ఆయన కొరకు తలుపు తీస్తే చాలా అద్భుతమైన మాట ఏమని రాయంటే తెలుసా? నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఫెలోషిప్. ఇది పరసంబంధమైన భోజనం, సహవాస భోజనం, పరమునకు సాదృశ్యంగా ఉన్న భోజనం ఇది. విల్ హ్యావ్ ద ఫెలోషిప్. ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దండి. ఆయన మీ హృదయంలో చోటు ఇవ్వాలి. నీ హృదయంలో ఏది పడితే అది నువ్వు యోచించుకోవచ్చు, కానీ ఫైనల్గా నువ్వేం చెప్పాలి తెలుసా? దేవా, నా నడతను నువ్వు స్థిరపరచు అని చెప్పాల్సిందే. వచ్చిన ఆలోచన కల్లా పరిగెత్తకండి, చేసే యోచన కల్లా పరిగెత్తకండి. కొందరు మంచోళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డోళ్ళు ఉన్నాడు. నీ యోచనను బట్టి వాడు వచ్చి నీకు తప్పుడు ఆలోచన ఇవ్వచ్చు, తప్పుడు సజెషన్ ఇవ్వచ్చు, సలహాలు ఇచ్చేటోళ్ళు ఉంటారు. అహితోపేల్ లాంటి ఆలోచన ఇచ్చేవాడు ఉంటాడు. ఇస్కారియోతు యూదా లాంటి మనసు కలిగిన వాళ్ళు ఉంటారు. నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీకు ఆలోచన ఇచ్చేటోళ్ళు, నీకు ఆలోచన చెప్పేటోళ్ళు 100 మంది తయారవుతారు. ప్రతిదాన్ని పరిగెత్తకండి. దేవుడు మన నడతను స్థిరపరిచేటట్టుగా మన ఆలోచన మార్చబడును గాక. దేవుడే మన నడతను స్థిరపరచాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో, సామెతలు 19:21 కూడా ఇలాంటి మాట మనం చూస్తామండి. చాలా చాలా అద్భుతమైన మాట. ఒకవేళ మీరు తీసుకుంటే చదవండి అన్నమాట. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. ఎన్ని పుడతాయి? 1-2 కాదు, అనేకములుగా పుడతాయి. యెహోవా యొక్క తీర్మానమే అనేకమైన ఆలోచనలు పుడతాయండి. పొద్దున లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు. ఆలోచనకేం కొదవా? ఆలోచనలో కూడా ఫీజు వసూలు చేస్తే తక్కువ వచ్చేవేమో. ఆలోచిస్తే కూడా ఖర్చు అయితే అమ్మాయి ఆలోచించమని చెప్పేసి కామ్గా ఉంది మేము. మనం ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ అన్నట్టు ఈ ఆలోచనలకైతే పుట్ట పుంకాలు వస్తాయి ఆలోచనలు మనకు. నేను ప్రధానమంత్రి అయితే ఏం చేస్తాను ఆలోచన కూడా ఈజీగా వస్తుంది, రూపాయి ఖర్చు లేకుండా. ఆలోచనలకేం తక్కువ అండి, విస్తారమైన ఆలోచనలు వస్తాయి. కాబట్టి అక్కడ లేఖనం ఏం చెప్తుంది చూడండి, అక్కడ అద్భుతమైన మాట అండి అది. యెహోవా అన్నాడు అక్కడ. యెహోవా వచ్చేసాడు మధ్యలోకి. యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అన్ని కాదండి, ఆయనే స్థిరం. ఆయన తీర్మానమే స్థిరం. దేవుడే స్థిరం మన జీవితాల్లో. దేవుడు మాత్రమే స్థిరమైన వాడిగా ఉండే విధానం ప్రాముఖ్యము. దాని గురించి బైబిల్ మాట్లాడుతుందండి. లేకపోతే చాలా కష్టం ప్రియులారా, చాలా కష్టం. కాబట్టి మీరు ఆలోచించుకోండి, ఏ యోచన ఏది అంటే దేవుని కంట్రోల్లోకి వస్తే మన ఆలోచనలు, మన యోచనలు మారిపోతాయని చెప్పడానికి నేను కొద్దిసేపు ఎక్కువగా మాట్లాడుతున్నాను ఈ విషయమై. సామెతలు 21వ అధ్యాయం 30వ వచనంలో ఒకవేళ మీరు నమ్మగలిగితే అద్భుతమైన మాట అంటాడండి. ప్రావర్బ్స్ 21:30, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. ఎవరి జీవితాల్లో తెలుసా అండి? దేవుడికి ఒప్పుకొని ప్రభువా ఈ ప్రకారం జరగొద్దు అన్నప్పుడే అండి. దేవుని కంట్రోల్లో ఉన్న వారికి ఉన్న వాగ్దానం అండి ఇది.
లేకపోతే అపవాది కంట్రోల్లోకి వెళ్తే దేవుడు ఏం చేయలేడండి. నువ్వు జట్టు మార్చావు. కాబట్టి దేవుడే నీ యోచనలో, దేవుడే నీ ఆలోచనలో, దేవుడే సమస్తంలో నడిపించనియండి. యోచనలు చాలా వస్తాయి. స్థిరపరిచేది ఎవరు అనేది కూడా ఛాలెంజింగ్ క్వశ్చన్. దేవుడే స్థిరపరచాలి, లేదండి ఏది చేసినా కూడా దేవుడు ఉండాలి, దేవుడు వల్లనే అవుతుంది, మాకు భవిష్యత్తు తెలియదు. ఎక్కడది సామెతలు 20:24లో భవిష్యత్తు తెలియదు మనకు. మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి మనకు భవిష్యత్తు తెలియదు. ఇంకో చోట కూడా చాలా అద్భుతమైన మాట ఉంటుందండి. ఆ మాట చూసి మనం నెక్స్ట్ వచనానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో 23వ వచనంలో, జెరమయా చాప్టర్ 10:23 చాలా అద్భుతమైన మాట అండి. మీరు బైబిల్లో అండర్లైన్ చేసి పెట్టుకోండి. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదు. అందుకే 10th తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏ వైపు వెళ్ళాలి, ఏ చదువులు చదవాలి, అసలు వాళ్ళ భవిష్యత్తు ఏ చదువు వైపు ఉంది. అందరు ఇంజనీరింగ్ చేస్తారు కదా అని ఇంజనీరింగ్ చేయాలనా? అందరూ డాక్టర్లు చదువుతారు కదా అని డాక్టర్లు చదవాలనా? అందరు ఎంబీఏ వైపు వెళ్తున్నారు కదా అని ఎంబీఏ వైపు వెళ్ళాలా? ఎటువైపు వెళ్ళాలి, ఏం చదవాలి? దెన్ విల్ ఆస్క్ గాడ్. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, దేవుణ్ణి అడగండి, లార్డ్ వాట్ షల్ ఐ డూ, నేనేం చేయాలి, నా పట్ల నీ చిత్తం ఏంటి? ఎక్కడున్న పిల్లలకు కూడా చెప్తున్నా నేను, మీరు 6th 7th క్లాస్ నుంచే మీరు అడగాలి దేవుని, దేవా నేనేం చేయాలి, క్లారిటీ ఉండాలి. 10th క్లాస్కి వచ్చేసరికి క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్లో నువ్వు తీసుకునే గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్డ్, అది ప్రభావవంతంగా ఉంటుంది. దేవా నేను మ్యాథ్స్ వైపు వెళ్ళాలా, సైన్స్ వైపు వెళ్ళాలా? నీ మార్కులను బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో కాదండి, దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు చదవగలిగితే యూ విల్ బి సక్సెస్. ఎందుకంటే బైబిల్ అదే చెప్తుందండి, మనం చదువుతున్న మాట అదే, తమ మార్గము నేర్పరచుకునుట నరుల వశంలో లేదు. ఇది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశంలో లేదని నేను ఎరుగుదును అన్నాడు. ఎందుకు లేదు అంటే, వాడు ఎంత ప్రయత్నం చేసినా పడిపోతారండి. మనుషులు అనుకుంటారు, నేను ఇక నుంచి అది తప్పు చేయను, ఇక నుంచి నేను అలాగ ఉండను, ఇక నుండి నేను సన్మార్గంలో ఉంటాను. కానీ ఏమైతే తెలుసా అండి, ఒక ఫ్రెండ్ వస్తే, కానోడు ఒక్కడొస్తే, పడేసేటోడు ఒక్కడొస్తే, చెడగొట్టేటోడు ఒక్కడొస్తే, యూ విల్ బి స్పాయ్. జరగలేదా మీ జీవితాలు అట్లా? ఖచ్చితంగా ఉండాలనుకొని పడిపోయిన రోజులు లేవా? బూతులు మాట్లాడకూడదు అనుకొని మళ్ళీ మొదలుపెట్టిన లేవా? తప్పు చేయకూడదు అనుకొని మళ్ళీ మొదలుపెట్టిన లేవా? మనంతట మనంగా సన్మార్గంలో ప్రవర్తిస్తే, ప్రయత్నిస్తే, జీవించగలిగితే దేవుడు ఎందుకండి? ఇంకా అది మన వల్ల కాదు కాబట్టి దేవుడు కావాలి మనకు. అది మన వల్ల కాదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆయనకు సాక్షులుగా ఉండడానికే పరిశుద్ధాత్ముడు మనకు కావాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముని హృదయంలో ఉండి ఆయన నీతిని గూర్చి, పాపమును గూర్చి నిన్ను ఎప్పుడు ఒప్పింపజేస్తాడు, వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. తండ్రి యొక్క మాటలు నీ హృదయంలో ఉండి ఆయన జ్ఞాపకం చేస్తాడు. అందుకే వీ హ్యావ్ టు కంట్రోల్ అండర్ ద గాడ్. దేవుని కంట్రోల్లోకి వచ్చేసేయాలి, దేవుని ఆధీనంలోకి వచ్చేసేయాలి. తమ మార్గం నేర్పరచుకుంటా నరుల వశంలో లేదు, సన్మార్గంలో ప్రవర్తించట మనుషుల వశంలో లేదు. మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. మీ సొంత బలంతో, సొంత శక్తితో మిమ్మల్ని మీరు సరి చేసుకొని జాగ్రత్తగా జీవించడం సాధ్యమైద్దేమో. కానీ ఇంతే పవర్ఫుల్గా ఇంకొక దగ్గర ఒక మాట ఉంటుందండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో 10వ వచనంలో, ఐజాయా 46:10, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనుదుననియు చెప్పుకొనుచు. దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? మనుషుల ఆలోచన కాదు, నా ఆలోచన నిలుస్తుంది, నా చిత్తమంతయు నెరవేర్చెదను అని చెప్పుకొనుచు ఆది నుండి నేను కలుగవ వాటిని తెలియజేయుచున్నాను.
పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేస్తున్నాను అంటాడు. కాబట్టి సామెతలు 16 అధ్యాయం 9 వచనంలో మనం నేర్చుకుంటున్న మాట, నీ హృదయంలో ఏదైనా యోచించుకోగాని దేవుడే నిన్ను నీ నడతను స్థిరపరచును గాక. ఆమేన్. 10వ వచనానికి వద్దామండి. వర్స్ 10. దేవోక్తి పలుకుట రాజవశము, న్యాయం విధించుట యందు అతని మాట న్యాయము తప్పదు. అతని మాట న్యాయాన్ని తప్పదట. రాజుల గురించి మాట్లాడుతున్నాడు, రాజుల విధుల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన న్యాయం తప్పని వాడు అనే మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఆ దినాల్లో అయితే దేవోక్తి పలకడం రాజుల వశమే గాని ఈ దినాల్లో దేవోక్తి పలుకుట రాజుల వశమేనా? అందుకేనేమో పౌలు తిమోతికి రాస్తూ తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో రాజుల కొరకు ప్రార్థన చేయమని అడిగాడు, రాజుల కొరకు విజ్ఞాపన చేయమని అడిగాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడగనా? ఎంతమంది ప్రతిరోజు మీ 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 అధికారుల కొరకు, మీ నాయకుల కొరకు ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తండి. మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం బ్రదర్ అనేటోళ్ళు కావాలి. నువ్వు చేయకపోతే మంచి పరిపాలన నువ్వే అందుకోలేవు. దట్ ఈస్ యువర్ మిస్టేక్. 500కు 1000 రూపాయలు తీసుకొని ఓట్లు వేసేటోళ్ళు మంచి పరిపాలన ఎట్లా ఆశిస్తారండి? క్రైస్తవులు కూడా ఓట్లకు డబ్బులు తీసుకొని ఓట్లేసి మంచి పరిపాలన ఎట్లా ఆశిస్తారు నాకు అర్థం కాదు. అంటే ఓట్లకు పైసలు తీసుకునేది బరాబరే, మళ్ళీ నాయకుల కోసం ప్రార్థన చేయడం బరాబరా? 2 ఫేస్లా అంటే 2 వైపులనా? నేను చాలా మంది చెప్పినాం, మాకు ₹1 ఇవ్వద్దు, అవసరం లేదు డబ్బులు. కార్పొరేటర్ అయితే మన దగ్గర పోటీ చేసినప్పుడు, మీ చర్చిలో ఎంతమంది ఉంటారండి, ఎన్ని ఓట్లు ఉంటాయి, మీరు ఓట్లు అవన్నీ లెక్కలు ఇస్తే కనుక మేము డబ్బులు ఇస్తామంటే ₹1 వద్దని చెప్పారండి. మేము తీసుకోము, మేము పని తీసుకుంటామండి మీ దగ్గర మీరు గెలిస్తే. మీకోసం ప్రార్థన చేస్తాం. ఓటుకు ₹1000, ఓటుకు ₹2000, ఓటుకు ₹5000 తీసుకొని నువ్వు ప్రార్థన చేస్తావు. అంటే దేవుడు చూడలే. ₹1000, ₹5000 తీసుకున్నా దేవుడు చూడలే. ₹1000కి 5000కి చచ్చిపోతున్నావు నువ్వు. ఇక ₹1000 బిల్డింగ్ కడతావు, 5000 డాష్ పెట్టవనుకుంటావు. ఎక్కడండి? ఎవరు నేర్పించిందండి భక్తి? ఇది అంగీకార యోగ్యమైన భక్తి. పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందుదురుగాక. మళ్ళీ నువ్వు రాజుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు వినాలి. దేవుడు అంటాడు, నా వల్ల ఏర్పాటు చేయబడ్డాడు కాదమ్మా, ₹1000 ఇచ్చి నీ వల్ల ఏర్పాటు చేయబడ్డాడు ఆయన. అందుకే దైవోక్తి పలికే రాజులు లేరు మనకు. చాలాసార్లు కొన్ని విషయాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ప్రియులారా, క్రైస్తవులలో కూడా, విశ్వాసులలో కూడా. పాస్టర్ గారు కూడా ఫోన్ చేసి, మన ఏరియా ఆయన నాతో చెప్తున్నాడు, అన్న సంఘానికి ఎంత ఇస్తారు మరి మీరు తీసుకుర్రా అన్నాడు. నాకు పిచ్చిలు వేసిపోయింది. అది విచిత్రం అనిపించింది నాకు. పాస్టర్ చెప్తున్నాడు, పాస్టర్లు ముఠాలు కట్టి బేరాలు మాట్లాడుకొని డబ్బులు తీసుకొని, ఇదండి రాజకీయం అంటే. సంఘాలను అమ్మారు పార్టీలకు. దయచేసి ఇక్కడ ఉన్న పాస్టర్లన్నా కొంచెం బుద్ధి కలిగి ఉండండి, భయం కలిగి ఉండండి దేవునికి. చచ్చిపోతాం అండి తిండికి లేకుంటే. ఆ రక్తపు కూడు, అన్యాయపు కూడు తినకుండా చచ్చిపోతామేంది మనం?
మనం ఖచ్చితమైన తీర్మానానికి వద్దామండి. మనం ఒక నిర్ణయానికి రాకపోతే కష్టమేమో, తెలియకుండా మనందరం పొరపాటు చేస్తామేమో. ఇక నుంచి అలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. రాజుల దగ్గర నుంచి దైవోక్తులు రావాలి. ప్రార్థన చేత ఏర్పాటు చేయబడిన రాజు దైవోక్తిగా ఉంటాడు, దేవుని వాడిగా ఉంటాడు. సొలొమోను గురించి రాయబడి ఉంటుందండి 3వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో 28వ వచనంలో, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనంలో, ఇశ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని. రాజులకు ఏ జ్ఞానం కావాలండి ఈరోజు? ఇక్కడున్న రాజు దైవ జ్ఞానం నొందిన వాడని గ్రహించి అతనికి భయపడ్డారంట. మన రాజులకు కూడా ఇటువంటి దైవ జ్ఞానం అనుగ్రహించబడును గాక. దేవుడు చేస్తాడండి. మీరు తర్వాత చదవండి, ఎజ్రా గ్రంథం చదువుతున్నప్పుడు 1వ అధ్యాయంలో ఆ మొదటి 3వ వచనంలోనే ఈ దైవ జ్ఞానము, దైవ భయము, దైవ చిత్తానుసారంగా కోరేషు కూడా దేవాలయం కట్టడానికి పర్మిషన్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఆజ్ఞ ఇచ్చినట్టుగా, ఆయన ముందున్నట్టుగా మనం చూస్తాం. న్యాయం విధించటందు అతని మాట న్యాయము తప్పదు. అలాగా న్యాయం తప్పని రాజులు కావాలి, దైవ భీతి కలిగిన రాజులు కావాలి. దేవుడు దానిలో నడిపిస్తాడట. అన్నిటికంటే శ్రేష్టమైన రాజు, మనందరికీ మాదిరికరమైన, మనందరికీ ఆదర్శప్రాయుడైన రాజు యేసుక్రీస్తు రాజే. అందుకే తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఆయన రాజులకు రాజు అని రాయబడ్డది. అందుకే చాలా సంవత్సరాల క్రితం నేను సినిమాలలో రాజు అయ్యా, మహారాజు అయ్యా అంటుంటే, అట్లా కాదండి, ఆయన మా దేవుడు అండి అని చెప్పేసి నేను వాడడం మొదలు పెట్టాను. రాజువయ్యా, మహారాజువయ్యా, నీ వంటి దేవుడెవరు లేరయ్యా, నీవే మాకు తండ్రివయ్యా, రాజువయ్యా, మహారాజువయ్యా. అసలు నువ్వు రాజువు, రాజులకు రాజువు, సర్వాధికారివి, చక్రవర్తివి. ఆయన గొప్పవాడు. మీరు గమనించండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ రాజు బెత్లెహేములో జన్మించాలన్న ప్రవచనం. కానీ ఈయన నజరేతులోనే ఉండిపోయాడు. ప్రవచనం నెరవేర్పు లేదు. నజరేతులో పుడితే బెత్లెహేములోని పుట్టాలి. అందుకే దేవుడు ఏం చేశాడు? ప్రజాసంఖ్య రాపియాలని పెట్టేశాడు. కాబట్టి ఏం చేశారు? వీళ్ళు నజరేతు నుండి బెత్లెహేముకు ప్రయాణం చేశారు. లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో ఆఖరికి ఆయన బెత్లెహేములో జన్మించాడు. నా బాధ ఒకటే ప్రియులారా, నాకు చాలా వేదనకరమైన విషయం కూడా ఏంటంటే, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట, మీరు కూడా స్టడీ చేయండి. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 26 నుండి 32 వచనాల వరకు చూస్తే, దానియేలు చాప్టర్ 4 ఫ్రమ్ 26 to 32, రాజులను దేవుడే నియమిస్తాడు. దేవుడే నియమించాలి. రోమపత్రిక 13వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు, రోమన్స్ 13 ఫ్రమ్ 1 to 5, అధికారం దేవుడి వల్లనే అనుగ్రహించబడుతుంది. అంటే దేవుడు అలాగ చేస్తాడు. కానీ దాంట్లో నువ్వు నేను డబ్బులు తీసుకొని మ్యానిపులేట్ చేస్తే, దేవుణ్ణి తెలిసిన వాళ్ళం కూడా ఇంకెట్లా చేస్తాడండి దేవుడు? డబ్బులు రాలేదని గొడవలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మీకు ఇచ్చి మాకెందుకు వేయలేదని తగువులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకెట్లా ఎట్లా జరుగుతుంది? దీనికి సొల్యూషన్ ఏంటి? రేపు ఆ డబ్బులు లెక్క చెప్పవు. నీకు తీర్పులో నిలబడవు ఆ డబ్బులు. ఆలోచించాలి మనం.
అందుకే ప్రియులారా, అధికారం దేవుడిది, రాజకీయం దేవుడే చేస్తాడు. మనం దేవుని బిడ్డలుగా, దేవుని ప్రతినిధులుగా, మీడియేటర్స్ గా మన బాధ్యత ఏంటో తెలుసా? జస్ట్ లిఫ్ట్ హ్యాండ్స్, లార్డ్ నీ రాజ్యం వచ్చును గాక, అంతే. మా భారతదేశంలో నీ చిత్తం నెరవేరును గాక, మా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో నీ చిత్తం నెరవేరును గాక, ప్రతి రాష్ట్రంలో నీ చిత్తం నెరవేరును గాక. దట్ ఈస్ అంతే మన ప్రార్థన. అదంతే. మూడే విషయాలండి. ప్రతి ప్రాంతాన్ని బట్టి దేవుని నామం గొప్ప చేయబడాలి, ప్రతి ప్రాంతాన్ని బట్టి దేవుని చిత్తం నెరవేరాలి, ప్రతి ప్రాంతంలో దేవుని రాజ్యం రావాలి. యేసుప్రభువు నేర్పించిన ప్రార్థనలో ఈ మూడే విషయాలు గొప్పవండి. ఈ మూడు విషయాలు చాలా గొప్పవి. మీరు సరైన రీతిగా భక్తి చేయాలని నా బాధ. చాలా విషయాలు మనం వీటి గురించి మాట్లాడొచ్చు. దేవుని చేతనే అధికారం రావాలి. దేవుడే. ఎవరైనా వస్తే చెప్పండి, మేము ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా ఓటేస్తాం, మీరు ఇచ్చే డబ్బులు మాకొద్దు. ఎంత ధైర్యం ఉంటుంది అన్నమాట. రేపు గెలిచినాక ఆయన చెప్పుకోడా, ఈ ₹1 తీసుకోలేదు నా దగ్గర అని చెప్పడా? నేను ఒక విషయంలో ఎమ్మెల్యే గారి దగ్గర పోయినప్పుడు కొందరు చేతులు కట్టుకొని భయపడుతూ ఆయన దగ్గర ఉండి, నాకు తెలిసి మన చర్చి ఇనాగ్రేషన్కు సెకండ్ టైం మనం ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇనాగ్రేట్ చేయడానికి పిలిచినప్పుడు అక్కడ పోయినప్పుడు చూసిన పరిస్థితులు చూసి నాకు విచిత్రం అనిపించింది. వీళ్ళు గట్టిగా మాట్లాడడానికి ఎవరు ప్రయత్నం చేస్తారే, నువ్వు పైసలు తీసుకోలే అంటుండే ఆయన. నువ్వు పైసలు తీసుకొని చేయలే, డబ్బులు తీసుకునేగా ఓట్లు వేసింది, కాబట్టి నీకు మాట్లాడే అధికారం లేదు అన్నాడు ఇండైరెక్ట్ గా. సామెతలు 16:11 అండి. న్యాయమైన త్రాసును తృణికరాలను యెహోవా యొక్క ఏర్పాటులు, సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించను. ఎన్ని మోసాలు ఉన్నాయి కదా దీని విషయంలో. నాకు తెలిసి మరి మీరు చూశారో లేదో కానీ చాలా మంది త్రాసు మోసమే. సరే, ఇక్కడ 38 మంది ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్ 43 మంది ఉండే, 5 జంపు. 38 మందిలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయనా? నేను ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు కదా, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, మీ 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 త్రాసు, మీ తూనికరాళ్ళు సరైనవేనా? ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ కూడా నమ్మే కాలము కాదు. దాంట్లో కూడా ఎన్నో మోసాలు ఉన్నాయి. మీరేమంటారు? ఎవరు మాట్లాడతలేరు ఇక్కడ. వ్యాపారాలు చేసేటోళ్ళు, కిరాణా షాపులు నడిపేటోళ్ళు, చిన్న చిన్న బిజినెస్లు చేసేటోళ్ళు, మీ త్రాస్ కరెక్టేనా అంటే కరెక్టే అని చెప్పాలి. నా కోసం కాదు, నిజంగా కరెక్ట్ అయితే. కరెక్టేనా? థ్యాంక్ యూ అనంతరావులు అన్న, థ్యాంక్ యూ. సింపుల్ అండి. అవసరమైతే నాకు ఇంతవరకు పడింది, ఇంత కమ్ముతా అని న్యాయబద్ధమైన లాభాన్ని నువ్వు ఆశించడం తప్పు కాదు, కానీ మోసం చేయడం తప్పు. ఎన్ని చూడలేదండి రోడ్ల మీద పండ్లు అమ్మేటోళ్ళు మోసాలు చేస్తలే. ఈ రకరకాలైన మనము ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వాట్సాప్లలో, ఈ సోషల్ నెట్వర్క్లో ఎన్ని వీడియోలు చూస్తలే మోసం చేసే వీడియోలు. ఇది వ్యాపారంలో చెడుతనంతో కూడుకున్నదండి. దేవుడు దీని విషయమే చాలాసార్లు మాట్లాడాడు. వారి వ్యాపారాల్లో, వారి ఉద్యోగాల్లో అన్యాయం తప్పొద్దండి. న్యాయమైన త్రాసు, న్యాయమైన తూనికరాళ్ళు యెహోవా యొక్క ఏర్పాట్లు. అందుకే చాలాసార్లు చెప్తాను, మీరు పనిచేసే చోట కూడా నమ్మకంగా పనిచేయాలి. ఏమండి, 8 గంటల డ్యూటీ కొరకు నీకు డబ్బులు ఇస్తే, నీవు చేసే 8 గంటల ఉద్యోగం న్యాయబద్ధంగా ఉండాలి. టైంపాస్ చేసి 8 గంటలు అయిపోతే బయటపడదాం అన్నట్టుగా ఉండొద్దు.
దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమండి మనం. రేపు దేవునికి లెక్క చెప్పాలి వీటన్నిటిని బట్టి. దేవుని దగ్గర నిలబడతామండి వీటన్నిటిని బట్టి మనం ఒకరోజు. జాగ్రత్త. చాలా మంది ఎస్పెషల్గా గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నోళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు, ఆఫీసులో సగం ఇంట్లో సగం ఉంటే సమానులు. అది భక్తి కాదండి, అది ఆత్మీయత కాదు. దానికోసం మనం పిలవలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను పోషించాల్సింది దేవుడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నేను చూసుకోవాల్సింది దేవుడు. రండి సామెతల గ్రంథం 20వ అధ్యాయానికి రండి. ఇదే విషయాలు అక్కడ కూడా చూడొచ్చు మనం. 10వ వచనంలో వేరు తూనికరాళ్ళు, వేరు కుంచములు, ఈ రెండును యెహోవా కేయములు అన్నాడు క్లియర్గా. దేవునికి హేయం అన్న తర్వాత ఎట్లా నీకు ప్రియంగా ఉంటున్నాయి? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో 13 నుండి 16లో ఇజ్రాయేలులకు కూడా ఇది హెచ్చరించబడ్డ విషయం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 13 నుంచి 16లో, లేవికాండం 19వ అధ్యాయం 36వ వచనంలో, ఎజ్కేల్ గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనంలో, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో, మీకా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో ఇది నిషేధించబడింది. ఇది దేవుడు ఎంత మాత్రం ఒప్పుకోడు అనే మాట, అది ఆయనకు అసహ్యము అనే మాట మనం ఇక్కడ చూడొచ్చు. అందుకే దేవుని బిడ్డలారా, మనం న్యాయంగానే ఉండాలి, నీతిగానే ఉండాలి. అట్లా అయితేనే చేయాలి. అందుకే నేను చాలా మందికి ఏం చెప్తా అంటే, అన్న నీతిగా న్యాయంగా చేస్తే వ్యాపారం చేయలేమంటే నేనేమంటా అంటే చేయకని చెప్తాను. నేను చేయడం నీ వల్ల కాదన్నప్పుడు చేయకు. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో పరలోకం తెరవబడిన తర్వాత జరిగే విషయాలు ఏం రాస్తాడు తెలుసా? 11వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది అంటే, ఆ తెల్లటి గుర్రం మీద ఒక ఆయన వస్తాడు. ప్రకటన 19:11, రెవల్యూషన్ 19:11. ఆయన తెల్లటి గుర్రం మీద వచ్చి ఏం చేస్తాడంటే తెలుసా? ఆయన పేరు నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఆయన ఏం చేస్తాడని రాయబడ్డదంటే, నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించున్నాడు అని రాయబడ్డది. నువ్వు ఎంత నీతిగా ఉన్నావో అక్కడ తేలిపోతుంది బాబు. మనుషులను మోసం చేశావు, సొంత వాళ్ళని మోసం చేశావు, బయట వాళ్ళని మోసం చేశావు, నీ నీతి అంతా ఒకరోజు అక్కడ బయటపడబోతుంది. నువ్వేమి పెద్దగా ఏమి ఇబ్బంది పడకు, అంత నీతి అంతా బయటపడుతుంది. కనుక 12వ వచనం నుండి 16వ అధ్యాయం, సామెతలు 16వ అధ్యాయం 12వ వచనం నుండి రాజుల గురించి, రాజుగా ఉండే విధానాల గురించి చెప్పబడిన మాటలు మనం చూస్తాం. ఆ వాటి గురించి చదువుతాం. క్షమించాలి, 10వ వచనం నుండి కదా, సామెతలు 16వ అధ్యాయం 10వ వచనం నుండి రాజుల విధానాలు, రాజుల విషయాలు రాశాడు. రండి మనం సామెతలు 16వ అధ్యాయం 13వ వచనంలోకి వెళ్దాం. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు. ఇక నీ మైండ్లో రాజు అనగానే మొదట దేవుడు వచ్చేయనియండి, తర్వాత నీకున్న రాజుల గురించి ఆలోచిద్దువు గాని. పరలోక రాజుకు, మన రాజుల రాజుకు నీతి, సత్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన చాలా చాలా పర్టికులర్గా సత్యాన్ని చూసినట్టుగా మనం చూస్తాం. మీరు ఒకసారి చదవండి ఆ మాట. 15వ కీర్తన తీసి పట్టుకోండి. మొదటి 3 వచనాలు కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో చాలా అద్భుతంగా ఆయనను గురించి రాయబడి ఉంటుంది. ఆయన రాజుగా, ఆయన గుడారం పర్వతం మీద ఉన్నట్టుగా, ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నట్టుగా, యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవరు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నీకు మాట చెప్పనా? నిజం చెప్పడం వేరు, హృదయపూర్వకంగా నిజం చెప్పడం వేరు. ఎవరైనా చెప్తారా నాకు ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా? నిజం చెప్పడం ఏంటి, హృదయపూర్వకంగా నిజం చెప్పడం అంటే ఏంటి?
ఎక్స్ప్లెయిన్ మీ, నాకు చెప్పండి ఎవరైనా. చెప్పమ్మా. ఎవరన్నా చెప్పమన్నప్పుడు మనం చెప్పేదాన్ని నిజం అంటారు. హృదయపూర్వకంగా అంటే మనం ఇష్టపూర్వకంగా చెప్పేవి. మన లోపలనే ఉండేది అది. హృదయపూర్వకంగా నిజం చెప్పడం అంటే నీ వ్యక్తిత్వమే నిజం చెప్పడం అయి ఉంటుంది. లేకుంటే వేరే వాళ్ళు చెప్పమన్నారు కాబట్టి చెప్తావు, కానీ నీ మనసులో చెప్పాలని ఇష్టం లేదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, అసలు నేను చెప్పకపోదును కానీ దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్పినా అంటాడు. నాకు నిజంగా అక్కడ నిజం చెప్పకుండానే బాగుండు అనిపించింది, కానీ ఏం చేస్తామన్నా వాక్యమేమో నిజం చెప్పమన్నది కదా, మీరు చెప్పిన మరి అంటాడు అన్నట్టు. అరే బాబు, దానివల్ల ప్రయోజనం లేదైతే మరి నువ్వు హృదయపూర్వకంగా నిజం చెప్పినట్టు కాదైతే అప్పుడు. ఆయన పరిశుద్ధ పర్వతంలో ఎక్కేవాడు వట్టిగా నిజం చెప్పేటోడు కాదు, హృదయపూర్వకంగా నిజం చెప్పేటోడు మాత్రమే. అంటే నీ ఉద్దేశం ఏంటో తెలుసా, ఒకసారి నువ్వు నిజం చెప్పావు తప్పదని, వాక్యంలో ఉంది కదా అని, రెండోసారి నిజం చెప్పావు, ఇలాగే ఒక 10 సార్లు పోతే నువ్వు చెప్పవిగా. ఎందుకంటే నీ లోపల లేదు నిజం చెప్పాలని, నీ స్వభావం కాదు, నీ వ్యక్తిత్వం కాదు. నాలాంటి వాడు ఉండి ఏందండి బ్రదర్ మీరు అట్లా చేయొద్దు కదా అంటే, అన్న నేను చాలాసార్లు నిజం చెప్పి చూసిన, పెద్ద లాభం ఏమి అనిపించలేదు, కాబట్టి ఒకసారి అబద్ధం ఆడిన అన్న, పెద్ద విషయం ఏం కాదు, 10 సార్లు మంచి చేసినా ఒకసారి చెడు కాబట్టి బ్యాలెన్స్ అయిందిలే అనుకుంటావు. నువ్వు కొత్త బైబిల్ రాస్తావు. దేవుడు సత్యాన్ని ఇష్టపడేవాడు, దేవుడు నిజాన్ని ఇష్టపడేవాడు, దేవుడు నిజమైన జీవితాన్ని కోరుకుంటున్నవాడు అనే మాట మీరు గమనించాలి. 51వ కీర్తనలో కీర్తనకారుడు పాడుకుంటూ ఒక చక్కటి మాట పాడాడండి. 6వ వచనంలో, 51వ కీర్తన 6వ వచనంలో ఆయన ఏమని పాడాడంటే, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. మీరు గమనించాలన్నమాట. దేవుడు నీ అంతరంగంలో సత్యమును కోరుతున్నాడు. అందుకే మీ మనస్సాక్షిని వాతవేమైన మనస్సాక్షిగా మార్చుకోకండి. మీ హృదయం ఒకటి చెప్తే మీ నోరు ఒకటి చెప్పనీయకండి. మీ హృదయం ఒకటి చెప్తే మీ మనసు ఒకటి చెప్పనీయకండి. మీ అంతరంగంలో ఒకటి ఉంటే మీ నోట్లో నుండి ఇంకొకటి రానివ్వకండి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు సత్యాన్ని ప్రేమించేవాడు. మనం ఆరాధించే దేవుడు సత్యాన్ని కోరుకుంటున్నాడు. ఒకవేళ అసత్యం చెప్పడం వల్ల కొంచెం నువ్వు నష్టపోతావేమో, ఒకవేళ నువ్వు సత్యం చెప్పడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయేమో, నువ్వు సత్యమే చెప్పడం వల్ల కొన్నిసార్లు నువ్వు నష్టపోయే పరిస్థితి లేదా నువ్వు అవమానం పడే పరిస్థితి కూడా వస్తుందేమో, పర్వాలేదు, కానీ దేవుడు దాన్ని రెస్పెక్ట్ చేస్తాడు. 101వ కీర్తన 5వ వచనం నుండి, శామ్స్ కీర్తన గ్రంథం అండి. నేను స్పీడ్గా వెళ్ళట్లేదు కదా సురేష్? లేదండి, రైట్ రైట్. 101వ కీర్తన 5వ వచనం, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంవరించెదను. ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారు? మేము మా పొరుగు వారిని ఎదురుగా పొగుడుతాం, చాటున దూషిస్తాం అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ అందరూ అందరు. అందుకే నేను 2 చేతులు ఎత్తి కూర్చున్నా. ఎదురుగా పొగుడుతాం, చాటుగా దూషిస్తాం. దేవుడు కృపనిచ్చిన గాక. వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? సంహరించేదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహించను. నా యుద్ధ నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుడి దగ్గర నివసించే వారు ఎవరో తెలుసా? దేశంలో నమ్మకస్తులైన వారు. మనమేమో వీధిలోని నమ్మకస్తులం కాదేమో. ఇంకేమన్నాడు అక్కడ? నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకుల గుదురు. మోసం చేయవాడు నా ఇంట నివసించరాదు, అబద్ధములు ఆడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. అబద్ధములు ఆడువాడు మేము అసలు అబద్ధం ఆడము అనేటువంటి చేతులు ఎత్తండి చూద్దాం. అబద్ధమా?
ఏ రంగులో ఉంటది? ఎంత టేస్ట్ ఉంటది అనండి? అసలు అబద్ధం అనేది మన దృష్టిలో చాలా స్వల్పమైన దానిగా, చాలా చిన్నదిగా కనబడుతుంది, కానీ దాని ప్రతిఫలం చాలా పెద్దదన్న విషయం నీకు అర్థం కావట్లా. ప్రకటన 21:8, 22:5-15 ప్రకారం అబద్ధికులందరూ అగ్నిగుండంలో ఉంటారండి. మనం ఇక్కడ డిస్కస్ చేసాం లాస్ట్ టైం, పెద్ద డిస్కషన్, అబద్ధం మీద డీప్ డిస్కషన్ జరిగింది. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. దేవుడు సత్యాన్ని కోరుతున్నాడు. నీతి పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. ఇంటిగ్రిటీ, యథార్థత. మనం సామెతలు 10, 11, 12 అధ్యాయాల్లో యథార్థత మీద చాలా లోతైన డిస్కషన్ చేశాం. దేవుడు హృదయాన్ని చూస్తాడండి. అబద్ధాలు ఆడేవారిగా, ఎదురుంగొక విధంగా, చాటుకొక విధంగా ప్రవర్తించేవారిగా వద్దండి. లోకస్తులు అలాగుంటారు, క్రీస్తు లేని వారు, క్రీస్తును ఎరగని వారు అలాగుంటారు. మనం అలా ఉండడానికి వీల్లేదండి. సామెతలు 22:11లో హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడైతాడు. రాజే స్నేహితుడిగా ఉంటాడంటే నాట్ ఏ జోక్. మనం ఆల్రెడీ చదివామండి సామెతల 14వ అధ్యాయంలో కూడా 35వ వచనంలో, బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు, అవమానకరంగా నడుచువాని మీద రాజు కోపించును. మన రాజుకి ఇష్టలుగా, మన రాజు ప్రేమించేవారిగా, మన రాజును మహిమపరిచేవారిగా, మన రాజు నుండి బహుమానం కోరుకునే వారిగా మనం ఉండాల్సిన బాధ్యత ఉంది. అది 13వ వచనం అండి. ఇంకొక వచనం చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. 12వ వచనం చెప్పారా? చెప్పలేదయ్యా. 12వ వచనం చెప్పలేదు. అది సేమ్ అని దాన్ని. రాజులు దుష్టక్రియలు చేయటం హేయమైనది, నీతి వలన సింహాసనం స్థిరపరచబడును. ఓకే, యాక్చువల్ గా 11, 12 సేమ్ అన్నట్లుగా 11, 12 సేమ్ ఉంటాయి. వాస్తవానికి 10వ వచనం నుండి కూడా ఇంచుమించు 15వ వచనం వరకు రిపీటెడ్ గా సేమ్ విషయాలే ఉంటాయి. రాజు క్రీస్తు ఆయనకు ఇష్టలుగా ఉండడం. సరే, 12వ వచనం కూడా కొంచెం టచ్ చేస్తాను. రాజుల దుష్టక్రియలు చేయుట ఏమైనది, నీతి వలన సింహాసనం సిద్ధపరచబడును. ఎందుకొరకు నేను ఈ మాట ఎక్కువ నేను తీసుకోలేదు అని అంటే అధికారం కలిగిన వారిగా, అంతస్తు కలిగిన వారిగా ఉన్నవారు దుష్టక్రియలు చేయడం, అంటే రాజులు అనే అంతస్తులో ఉన్నవారు దుష్టక్రియలు చేయుట హేయమైనది. కానీ ఎవరి సింహాసనమైనా నీతి వలన స్థిరపరచబడాలి. ఈ రోజుల్లో మనం చూస్తే సింహాసనాల కొరకే పెద్ద గొడవలు, సింహాసనాల కొరకే పెద్ద పోట్లాటలు. కానీ చాలాసార్లు ఆ దుష్టక్రియలు హేయాన్ని తీసుకొచ్చి పెడతాయి. అంటే రాజులు నడవలసిన విధానం గురించి ఈ వాక్య భాగాలు, రాజుల క్రింద ఉన్న విశ్వాసుల బాధ్యతల గురించి ఈ భాగాలు మాట్లాడుతున్నాయి. సరే, మనం రాజులు ఎలా కాదు కదా అని నేను దాన్ని స్కిప్ చేశాను. సరే, సామెతలు 25వ అధ్యాయం 5వ వచనంలో, సామెతలు 29వ అధ్యాయం 14వ వచనంలో ఈ యొక్క 16వ అధ్యాయం 12 గురించి మీరు స్టడీ చేయండి. కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను మీకు నేను. 25:5, సామెతలు 25:5, సామెతలు 29:14, తొంభై 7వ కీర్తన 2, యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. కృప వలన సింహాసనం స్థాపించబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చిన ఒకడు కలడు అని యేసయ్య గురించి ఉన్న ప్రవచనం. కృప వలన సింహాసనము. అందుకే అండి నేను మళ్ళీ అంటే ఒకవేళ ఇవన్నీ మాట్లాడితే మీరు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారేమో, కానీ దేవుడేమో కృప వల్ల సింహాసనాన్ని స్థిరపరచాలనుకుంటే మనం ఏం చేస్తున్నాం అండి? పైసలతోటి సింహాసనాన్ని స్థిరపరచొచ్చు అని నాయకులు నేర్చుకున్నారు. దానికి మనం వంతబాడుతున్నాం, మనం స్థిరపరుస్తున్నాం.
దేవుడు సింహాసనాలు ఎట్లా స్థిరపరుస్తాడు? మీరొక్క మాట మీరు సావధానంగా ఆలోచించి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. భూమి మీద ఉన్న లేదా భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ ₹1 తీసుకోకుండా దేవుణ్ణి అడిగి దైవ చిత్త ప్రకారము దేవుని నడిపింపుతో ఓట్లేస్తే ఏం జరుగుతుంది మీరు చెప్తారా? కొద్దిగా అయినా ప్రభావం ఉంటుందా ఉండదా? మీరు చెప్పాలి. ఉంటుందా ఉండదా ప్రభావం? పైసలు తీసుకొని ప్రార్థన చేస్తుండదు. ఆ ప్రార్థన అసలు దేవుడు వినడు. మోసం అది. చెవి ఇట్లా అడ్డం పెట్టుకుంటున్నా. నన్ను అడిగితే పైసలు తీసుకొని నువ్వు ప్రార్థన చేయొద్దు. ఇక ప్రభువా నీ చిత్తమైన వారు గెలుచుదుగా కనుక ఇక నువ్వు అది నీకు అర్హత లేదు. కృప ద్వారా దేవుడు సింహాసనాన్ని స్థిరపరచనియండి. ఇక్కడనేమో నీతి వలన సింహాసనం స్థిరపరచబడిన రాయబడ్డది 12వ వచనంలో. ఓకే సిస్టర్, 13వ వచనం అయిపోయింది. 14వ వచనానికి వెళ్తున్నాం. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధాన్ని శాంతిపరచును. సామెతలు 19:12లో, సామెతల గ్రంథంలోనే మనం 19వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా ఆ మాటలు చూడవచ్చు. రాజు కోపం సింహగర్జన వంటిది అంటాడు కదా. రాజు కోపం సింహగర్జన వంటిది. అదే సింహంలాగా రాజు కోపం సింహంలాగా గర్జిస్తుంది అన్నాడు. 20వ అధ్యాయం 2వ వచనం. రాజు వలన భయము సింహగర్జన వంటిది, రాజునకు క్రోధం పుట్టించేవారు తమకు ప్రాణమోసం తెచ్చుకుంటారన్నాడు 20వ అధ్యాయంలో 2వ వచనంలో. చాలా సింపుల్ అండి. రాజు అంటున్నప్పుడు మీకు వెంటనే ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయంలో 10వ వచనం మీకు గుర్తుకు రావాలి. అది చాలా అద్భుతమైన మాట. మీరు ఒకవేళ వినండి అట్లీస్ట్. దట్స్ రాంగ్. ఎస్ సార్. సోకాల్డ్ దాన్ని కూడా నేను అడ్రస్ చేస్తాను. సోకాల్డ్ బిలీవర్స్ ఉన్నారు కొంతమంది, టీపీఎం లాంటి వాళ్ళు బిలీవర్స్. దేవుడే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాడని ఓట్లేయరు. దేవుడు ఎన్నుకుంటాడు, మనం కాదు ఎన్నుకోవాల్సిందని ఓట్లేయకుండా ఉంటారు. మీకు విషయం చెప్పనా, అసలు ఈ ఓట్లన్న పద్ధతి లేకుండా రాజులు నియమించే కాలం ఉండే చూసారా ఒక కాలం. ప్రజల చేత కాకుండా ఇంకా వేరే విధాలుగా రాజ్యాలు, అధికారులు, రాజులు నియమించబడిన కాలంలో మనం ఏమి చేయలేం, ప్రార్థన చేస్తాం. కానీ ఇప్పుడు దేవుడు మనకు ఆ కృపనిచ్చాడు, అందులో బాలివాళ్ళని చేశాడు. మీరు చూడలేదా? 2 ఓట్లతోటి 3 ఓట్లతోటి గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? ఆ 2-3 ఓట్లు మా ఇంట్లో అయితే దట్స్ రాంగ్ యాటిట్యూడ్. ఓటు వేయొద్దని చెప్పే బోధ తప్పు, అది బిబ్లికల్ కాదు. సరే, ఇర్మియా 10:10 చదువుతున్నాం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఎప్పటి వరకు అండి? సదాకాలం ఆయనే రాజు. ఇర్మియా 10:10లో చూసారా మీరు? కాబట్టి ఎంతమంది రాజులు ఉన్నా మనందరికీ రాజు ఆయనే. అయితే ఇక్కడ కొంచెం నేను ఇంకొక మాట చెప్తాను. ఏమనుందంటే సామెతలు 16:14లో రాజు క్రోధము మరణదూత. క్రోధం అంటే కోపం కంటే స్థాయి ఎక్కువ. అందుకే సదాకాలం ఆయనే రాజు కాబట్టి, ఒకవేళ నాకేమనిపిస్తుంది అంటే ఇర్మియా 10:10 చదివినప్పుడు దేవుని క్రోధం ఇలాగుంటదేమో. ఆయనే రాజు, సామెతలు 16:14 ప్రకారం ఆయన క్రోధము మరణదూత. వాస్తవానికి ఈ 2 వచనాలు లేదా సామెతలు 16:14 చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు చాలా క్లియర్గా కనబడుతున్నాడండి. ఒక ఫేస్ లో ఆయన క్రోధము మరణదూత,
కాబట్టి ఏం కావాలి? మనిషి చచ్చిపోవాలి. అయితే జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? ఆ క్రోధాన్ని శాంతిపరుస్తాడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరు ఈయనెవరు? క్రీస్తే. యేసుక్రీస్తే. జ్ఞాని అయిన వాడు క్రీస్తే. ఇక్కడ కొరింథీ మొదటి పత్రిక 1:24లో, కొరింథీ మొదటి పత్రిక 1:24లో దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు ఆయన. క్రీస్తు ఎవరు? దేవుని జ్ఞానం. కొరింథీ మొదటి పత్రిక 1:24లో చాలా స్పష్టంగా మనం అది చదివాము ఆల్రెడీ. ఎప్పుడైతే మానవుడు, మనము ఇలా చూడొచ్చండి, రోమపత్రికలో 1వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు ప్రాముఖ్యంగా 18 నుండి 23 వచనాలు చదువుతున్నప్పుడు, దేవుని బిడ్డలు దేవుణ్ణి దేవునిగా చూడలేదని, దేవుని బిడ్డలు దేవుణ్ణి అనేకమైన ప్రతిమలుగా మార్చారని దేవుడు బాధపడ్డాడు. దేవుని కోపం వచ్చింది. దేవునికి ఆ విషయంలో చాలా సీరియస్ అయినట్టుగా మనం చూస్తాం. మీకు కనబడుతుందా? ఆయన చాలా సీరియస్ అయ్యాడు. 18వ వచనం నుండి చూస్తే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని రాయబడింది. దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతుందంట. ఎంత సీరియస్ ఇష్యూనో మీకు అర్థమవుతుందా? ఎందుకు అంటే, దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్యలో విషిదమైనది, అది వారికి విషిదపరచబడ్డది. వాక్యం ద్వారా దేవుని మనస్తత్వం తెలియపరచబడిన తర్వాత ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తి, దైవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపరచబడుచున్నది గానుక వారు నిరత్తరులై ఉన్నారు. బాధ ఏంటి ఈ వాక్యం అంటే, వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అది బాధ. దేవుని కోపం రాదా? డాడీని డాడీ అని చూడకపోతే కోపం రాదా? తండ్రికి ఇచ్చే విలువ తండ్రికి ఇవ్వకపోతే కోపం రాదా? తండ్రికి లోబడవలసిన వాడు లోబడకపోతే కోపం రాదా? పరలోకము నుండి కోపం బయలుపరచబడుతుంది. ఇట్స్ అ బిగ్ ఇష్యూ. ఈరోజు కూడా దిస్ ఇస్ నాట్ ఓన్లీ రోమన్స్ చర్చ్, ఇది మన జీవితంలో కూడా దేవునికి ఇవ్వాల్సిన విలువ, దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచకుంటే ఆయన తట్టుకున్నట్టు కాదు. ఇది కొత్త నిబంధన బోధ. వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గనుక గాని తమ వాదములు యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఇంతటితో అయిపోలేదండి. 23వ వచనంలో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపమునకు స్వరూపంగా మార్చిది. దేవుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మార్చుకున్నారు, దేవుని ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నారు. అందుకే ఆయన కోపం వచ్చింది. అందుకే బైబిల్ ఏమన్నదండి? రోమా 6:23 ప్రకారం పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణమే. అయితే జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. అందరి వల్ల కాదు, జ్ఞాని వల్లనే సాధ్యం. నిన్ను నన్ను ఆయన శాంతికరుడుగా నీకు నాకు ఉండడానికి, నిన్ను నన్ను శాంతిగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కొన్ని మాటలు మీరు స్టడీ చేస్తారా? కొన్ని మాటలు రాసుకోండి మీరు. రోమపత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు, సామెతలు 25:15 వచనం, ఆదికాండం 40వ అధ్యాయం 2వ వచనం, సామెతలు 15-18 వచనం, సామెతలు 19వ అధ్యాయం 12వ వచనం, 19-12, 29వ అధ్యాయం 8వ వచనం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం, లూకా సువార్త 12వ అధ్యాయం 4-5 వచనాలు. అందుకండి మధ్యవర్తిగా యేసుక్రీస్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఆ సమాధాన పరిచర్య మన
కూడా దేవుడు ఇచ్చాడని చెప్పాడు. కాబట్టి వి ఆల్సో పీస్ మేకర్స్. ఏమండి 2 Corinthians 5:20 లేదా 18-20 సమాధాన పరచు పరిచర్య దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలు కూడా ఎప్పుడేమని ప్రార్థిస్తామంటే, దేవా నీ క్రోధము ఫలానా విషయంలో శాంతి పరచబడాలనేది మన ప్రార్థన. మనుషులు స్వతహాగా తెచ్చుకున్న ఉగ్రత నుండి విడిపించబడాలనేది ప్రార్థన. ఆ మధ్యవర్తి అయిన క్రీస్తు లేకపోతే మనం ఏమైపోదుమో, అసలు మన జీవితంలో ఇటువంటి గొప్ప ధన్యత రాకపోయేది అనుకుంటాను. ఆ మధ్యవర్తి ద్వారా మనము దేవునికి దగ్గర అయినట్టుగా మన ద్వారా లోకము దేవునికి దగ్గర అవునుగాక. అది మన రెస్పాన్సిబిలిటీ. ఓకే, కాబట్టి ఆ బాధ్యత కలిగి ఆ యొక్క విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరత మనందరి మీద ఉంది. మీరు సీరియస్గా ఈ విషయాలన్నిటిని ఆలోచించండి. దేవుడు మీకు తప్పకుండా జ్ఞానం ఇస్తాడు. శ్రీనివాసరావు గారు, పాస్టర్ గారు, ప్రార్థన చేసి మీరు ఆశీర్వాదం ఇవ్వండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మా జీవితంలో మరొక నూతన దినాన్ని ప్రసాదించి ఉదయకాల సమయంలో తండ్రి మీ దాసుని నోటు నుంచి మీరు పలికిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. జ్ఞానమైన క్రీస్తుగా మీరు ప్రత్యక్షమై ఈ దినాల్లో మీరు మాతో సూటిగా మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మేము నీ పోలికల్లోనికి మార్చబడాలన్నదే మీ ప్రధానమైన ఉద్దేశమే. దేవా, నీ పోలికల్లో మార్చబడటానికి తండ్రి మమ్మల్ని మేము ఒప్పుకోవడానికి సహాయం చేయమని కోరుతున్నాం ప్రభా. ఎందుకంటే మా కొరకు మీరు సర్వస్వమును దారపోశారు, ప్రాణం పెట్టారు ప్రభా. నీ వందనాలు తెలియజేస్తున్నాం. నీవు ప్రేమించినంతగా ఎవరు మమ్మల్ని ప్రేమించలేదు. మీరు మమ్మల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు దేవా. నీ రాజ్యానికి మేము వారసులంగా, హక్కుదారులంగా ఉండాలంటే ఈ లోకంలోనే మేము ఏ విధంగా ఉండాలో ఆ విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా. ముఖ్యంగా తండ్రి మా హృదయాన్ని నిర్మించిన నిర్మార్కుడు నీవే కాబట్టి మా హృదయములో, మా అంతరంగములో తండ్రి మీరు నీతిని, సత్యాన్ని కోరుతున్నారు. దయతోటి ఆ సత్యాన్ని, ఆ నీతిని మా హృదయములు మేము దాచుకోవడానికి సహాయం దయచేయండి. మేము నీతిమంతులుగా తీర్చబడ్డామన్న ఒక పేరు మాకుంది దేవా. నీతిమంతులుగా మేము తీర్చబడిన మాట వాస్తవమే, కానీ ప్రభా నీతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నదని మీరు జ్ఞాపకం చేశారు. దయతోటి ప్రభా మరి మా హృదయాన్ని భద్రపరచుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య మా రాజు నీవే దేవా. నీవు చెప్పినట్లుగా మేము చేయడానికి కావలసిన మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, న్యాయమైన రీతిలో తండ్రి మా జీవితాలు కట్టబడటానికి, కట్టుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయండి. మా సొంత జ్ఞానముతోటి, సొంత తెలివితోటి మేమేమి చేయలేము ప్రభా. నీతిగా మేము బ్రతకలేము. అనుదిన మనుక్షణము తండ్రి నీ కృప కొరకై మేము కనిపెట్టుకుంటూ ప్రభా నాయన రాజ్యాప్తి కొరకై మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ అనేకులను సిద్ధపరచడానికి కావలసిన మెండైన మీ కృపని, మీ యొక్క ఆత్మను కుమ్మరింపు మీరు మాకు అనుగ్రహించి మీ నామాన్ని మహిమ తీసుకొచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీవు అంతరంగాన్ని చూసే దేవుడు కాబట్టి, అంతరంగమును బట్టి నాయనాను ప్రతిఫలమిచ్చే దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ మా హృదయము దేవా నిర్మలంగా ఉండడానికి సహాయం చేయని ప్రభువా. శుద్ధి చేసుకునే కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ దాసుని మీరు నిలబెట్టుకుని వాడుకున్న ప్రతి మాటను బట్టి మా జీవితాల్లో మేము విన్న విషయాలని మరలా మేము నెవరవేసుకొని సరిదిద్దుకోవడానికి సహాయం చేస్తారు. ఏ విషయంలో మేము రాజీ పడకుండా ప్రభు, అధికారులు ఎదుట, లోకస్తులు ఎదుట తండ్రి మేము నీ సాక్షిగా మేము కనబడవలసిన అవసరం ఉంది తండ్రి. మీకు స్తోత్రాలు. మీ ఎదుట మేము నాయన అయా సిగ్గుపడనేని పనివారంగా ఉండాల్సిన అవసరం ఉంది. దయతో మాకు సహాయం చేయమని వేడుకుంటాం తండ్రి. నాయన జూమ్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, తిరిగి మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ మేము కలుసుకునేంత వరకు నీ బలిష్ట రెక్కల కింద భద్రపరిచి మీ నామాన్ని మహిమ తీసుకొచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేరిటి మనవులు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఆయన వాక్యమునికి విధేలై వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి వ్యక్తికి దేవుని కృప సమాధానముతో నడిపించును గాక. ఆమేన్.